గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు. గౌతమ్ గారు నమస్తే. నమస్తే అండి. గౌతమ్ గారు ఏంటి ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క అసలు 1970లో ఈ 1/70 యాక్ట్ చట్టాన్ని మార్చారు. అసలు ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనులకు బదిలీ చేయడం నిషేధం. గిరిజనులు సభ్యులుగా ఉండే కోఆపరేటివ్ సొసైటీకి తప్ప ఇతరులకు స్థిరాస్తిని అమ్మటం, కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం వంటి బదలాయింపు చేయకూడదు. అలాగే 1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉంటుంది. చట్టంలో ఈ విధంగా పొందుపరిచి ఉంది. చట్టం అయితే బలంగా ఉంది, కానీ దీన్ని మార్చి చేయాలా అనే ఉద్దేశంతో, ఒక విధంగా చెప్పాలంటే అక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యానించారనుకోవచ్చా, లేకపోతే ఏంటి దానికి ఉన్నటువంటి మర్మం ఏంటి? యాక్చువల్గా ఈ చట్టం ఒక్క దాని గురించే ఆయన మాట్లాడిన దాంట్లో ఈ పోర్షన్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన 20 నిమిషాల పాటు చేసిన సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఇంకా చాలా అంశాలు మాట్లాడాడు. ఈ ఒక్క అంశమే కాకుండా వైజాగ్ లో ఉన్న బీచ్లు మొత్తాన్ని గోవా లాగా మనం ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ బీచ్లో ఎవరైనా చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వచ్చి టీ తాగడానికి కూర్చొని ఉండటానికి వస్తారా అండి అనే మాటలు కూడా మాట్లాడాడు అదే ఉపన్యాసంలో. అక్కడి నుంచి మొదలైన ఈ ఉపన్యాసం ఏమైంది, టూరిజాన్ని ఎంతగా డెవలప్ చేయాలి, ఆ డెవలప్మెంట్కి మనం ఎలాగా దానికి సహకారం అందించాలి అని చెప్పుకుంటూ పోయే అంశంలో ఆయన ఈ 1/70 అనే ఈ యాక్ట్ దగ్గర కొంచెం పొరపాటుగా మాట్లాడినట్టే లెక్క. ఎందుకంటే గిరిజనులకు అసలు ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి అంత సుదీర్ఘ కాలం ఆయన కూడా ఎప్పుడు 83 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఇది కాదని ఈ చట్టంలో సవరింపులు ఏమన్నా చేస్తే ఏం జరుగుతుంది అనేది పర్యవసనాలు ఆయనకు కూడా బాగానే తెలుసు. తెలియంది ఏం కాదు, కానీ కాకపోతే కొంచెం మరి ఏదైనా అత్యుత్సాహంలో మాట్లాడాడేమో అనే ఒక భావనే కలుగుతుంది నాకు. ఇక్కడ ఏదో ఏపీలో అంటే గౌతమ్ గారు ఏదన్నా టూరిజానికి అభివృద్ధి చేయాలన్నా, అంటే టూరిజం అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, ముఖ్యంగా ఆదివాసీలు ఉత్పత్తులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ సందర్శించాలన్నా ఇంతకుముందు రఫీ గారు అన్నట్లు అక్కడ ఊటీలాగా భావిస్తారు కాబట్టి ఎక్కువగా పర్యాటకులు వస్తారు, కాబట్టి ఆ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఆయన మొదలు పెట్టడమే లంబసింగి దగ్గర నుంచి మొదలు పెట్టాడు ఆయన ఉపన్యాసంలో. లంబసింగికి ఎక్కడి నుంచి వస్తున్నారని ఈ మధ్య బైకర్స్ కూడా బాగా ఎక్కువైపోయారు. ఒక గ్రూప్ ఆఫ్ బైకర్స్ అందరూ కలిసి మంచి మంచి బైక్లు వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనగానే లంబసింగి వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరండి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్ళు ఈ ట్రావెల్ వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగా ఆ లంబసింగికి వచ్చిన వాళ్ళు ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో అల్లూరు సీతారామరాజు వనం ఉంది. దాన్ని మేము అధికారంలో ఉన్నప్పుడు డెవలప్ చేసే కార్యక్రమాలు చేపట్టాం, కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని అసలు పట్టించుకోలేదు అనే మాటను మాట్లాడాడు. ఆ తరువాత వైజాగ్ బీచ్ గురించి మాట్లాడటం జరిగింది. వీటన్నిటిలో టూరిజం డెవలప్మెంట్ చేయటం కోసం మాట్లాడే మాటల్లో ఈ ఒక మాటగా ఆయన స్పెల్ అవుట్ అయ్యాడు. కొంచెం అత్యుత్సాహంతో మాట్లాడాడు. కాకపోతే పాలసీ మ్యాటరు ఆయన నిజంగానే మంత్రి ఏం కాదు, ఆయన నోటి నుంచి వచ్చింది వేదవాక్కు కాదు. కాకపోతే అలాంటి ఒక మాట స్పీకర్ స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద ప్రజలు కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తమైంది. రైట్, సీరియస్ గా తీసుకున్నారు. దాని వెనక మరి ప్రతిపక్షాలంటే ఏమిటి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఇరుకుని పెట్టడమే వాళ్ళ పని, వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లటమే పని. దానికోసం గాను ఇప్పుడు ఈ ఒక అంశం దొరికింది అనుకోండి, ఈ మాటలు మాట్లాడి 2 అయింది, మీరు అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ మాట మాట్లాడి 2 వారాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన తర్వాత, లేకపోతే ఈ సంధ్యారాణి గారు ట్వీట్ చేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని అంటే ఇందులో కొంచెం రాజకీయ పరమైన అంశం కూడా మిళితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక పొలిటికల్ టర్న్ ఆఫ్ తీయటానికి కూడా దీన్ని వాళ్ళు ఓతంలాగా అందుకుంటున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన. ఒకటి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సరే, ఎక్కడైనా సరే లోటుపాట్లు జరిగినప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి ప్రచారాత్మకంగా మలుచుకునే అవకాశం
దాంతో ఎక్కడైనా పాటుగా సరే. రైట్. ఏ అంశం లేకపోయినా కూడా దాంట్లో చూద్దాం ఏదన్నా ఒక చూద్దాం మరి చిన్న వాళ్ళ పాయింట్ డౌట్లు కూడా దొరికినప్పుడు ఏమేమి దాన్ని ఉంటాయి కూడా కదా. turn off చేసే ప్రతిపక్షాలు అవకాశం కూడా రకరకాలైనటువంటి డౌట్లు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భయాందోళనకు గురవుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ కాబట్టి అవును. వాళ్ళు కూడా ప్రజల పక్షాన నినదించాలి కాబట్టి ఏ విధంగా